డిఎస్సికి సంబంధించిన అప్డేటెడ్ విషయం చూసుకుంటే, అలాగే ఈరోజు ఎడ్యుకేషన్‌కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ అనేది ప్రచురించడం జరిగింది. అయితే దసరా సెలవులు మనకనేది 22 తేదీ అంటే రేపటి నుంచి మనకి స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ 2వ తేదీ వరకైతే మనకి మాక్సిమం 11 డేస్ అయితే గవర్నమెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ సెలవుల్లో ఈ ప్రభుత్వ అవ్వచ్చు, అలాగే ప్రైవేట్ పాఠశాలలు తప్పకుండా అయితే ఈ సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించినా, లేకపోతే పేరెంట్స్ మీటింగ్స్ పెట్టినా, లేకపోతే ఏవైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా, స్టడీ అవర్స్ ఏవైనా కండక్ట్ చేసినా కూడాను తగిన చర్యలు తీసుకుంటారని, అలాగే షోకాజ్ నోటీసులు కూడాను ఆ స్కూల్‌కి పంపిస్తారనే విషయం కూడాను మనకి ఆహ్, ఈ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సెలవుల్లో పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనేసిని గవర్నమెంట్ అనేది ఈ యొక్క లీవ్స్ అనేది ఛాన్స్ ఇచ్చింది. ఓకే. నెక్స్టు డిఎస్సికి ఆల్రెడీ మనకి నియామక పత్రాలు జారీ అనేది 19వ తేదీ అనేసి మనకి డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు నియామక పత్రాలు జారీ జరగలేదు. కారణం చూసుకుంటే వర్షం భారీగా పడడం వల్ల వాయిదా వేయడం జరిగింది. అలాగే నిన్న మనకి కొన్ని వీడియోస్ అనేది చూపించాం కదా! ఆల్రెడీ అక్కడ వర్క్ అనేది చాలా స్పీడప్ అయింది. అయితే ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో ఈ యొక్క ఆర్టికల్ రిలీజ్ అవ్వడం జరిగింది. 25వ తేదీన మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన విద్యోత్సవ సభలో నియామక పత్రాల జారీ అనేది చేయడం జరుగుతుందని, అయితే ప్రస్తుతం అయితే న్యూస్ పేపర్‌లో ఈ యొక్క వార్త అనేది స్ప్రెడ్ అయింది. కానీ ప్రెజెంట్‌గా అయితే అఫీషియల్‌గా మనకి డిఎస్సి కన్వీనర్ గారైన కృష్ణారెడ్డి గారైతే ఇంకా ప్రెజెంట్ అయితే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. మేబీ ఈ యొక్క ఆర్టికల్ మనకి నిజమై ఉంటది. ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చింది కాబట్టి అభ్యర్థులందరూ కూడాను ఎలర్ట్ అయ్యే ఉంటారు. మీకు మాక్సిమం రేపటి నుంచి అయితే కాల్స్ వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే. అయితే మనకి సెలవుల్లోనే మనకి ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు, ఇయన్నీ కూడా జరిగే అవకాశం ఉంటది. అలాగే కోర్టు కేస్ అప్డేట్ విషయానికొస్తే ప్రస్తుతానికి మనకి ఆల్రెడీ 1 వీక్ బిఫోర్ మనం చూసుకున్నట్లయితే దీనికి 4 వారాలు ఛాన్స్ ఇచ్చడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు కూడా హైకోర్టు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ విషయం అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ కూడా లేదండి. ఈ యొక్క కోర్టు కేసు గురించి అందరికీ తెలిసింది. ఎస్జిటిలో మనం ఎంచుకున్న పోస్టు మెరిట్ ప్రకారంగా జాబ్ ఇవ్వాలనేసి కోర్టులో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఓకే. అలాగే జాయినింగ్ ఆర్డర్స్ అనేది మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ అందరికీ కూడాను కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.